హాయ్ హలో నేను మీ సుకన్య. ఫ్యాన్ పేజ్ స్టార్ట్ అవ్వక ముందు ఈ వీడియో తీసాను, కానీ కొంచెం లేట్ అయింది పోస్ట్ చేసేసరికి. ఫ్యాన్ పేజ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి బోట్స్ అన్ని సముద్రంలో నుంచి బయటకైతే తెచ్చేశారు. అయితే బ్యాన్ పేజ్ సమయంలో వీళ్ళు వేటకి వెళ్తారు. అయితే ట్రెడిషనల్ బోట్స్ అంటే తెప్ప బోట్లు ఇంకా చిన్న బోట్స్ అని కూడా అంటారు. అయితే ఇంజిన్ ఉపయోగించి వేట చేసిన బోట్స్ని మాత్రము ఒక ఒడ్డున సేఫ్ ప్లేస్లో 61 రోజులు జాగ్రత్తగా పెట్టుకుంటారు. వేట నిషేధ సమయము ప్రారంభమైంది కాబట్టి ఇంకా యాంకర్ వేసిన బోట్స్ అన్నీ కూడా బయటికి వచ్చేసాయి. అయితే వాళ్ళు వేట చేసి తెచ్చిన చేపలను ఇప్పుడు మనము చూద్దాము. ఇంకా వేట చేసి తెచ్చిన చేపలను బేరకత్తులు బేరమాడి ఏ రేటుకు తీసుకున్నారు, ఒడ్డున ఏ విధంగా బేరం జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను. మత్స్యకారుల యొక్క వేట అనేది కాలానికి తగ్గట్టుగా ఉంటుంది. ఒక మంత్లో ఒకలా ఉంటే ఇంకో మంత్లో ఒకలా ఉంటుంది. ఈ మంత్ వచ్చేసరికి గాలి ఎక్కువగా ఉంటుంది, ఇంకా చేపలు కూడా తక్కువగా పడతాయి. అందువల్ల వీరు వేట అనేది 1 డే మాత్రమే చేస్తున్నారు. అయితే నైట్ 2 o'clock వెళ్ళి నెక్స్ట్ డే 12 o'clockకి బోట్ అనేది ఒడ్డుకి చేరుకుంటుంది. ఇప్పుడు వీరు తెచ్చిన చేపలన్నింటినీ సింకాల నుంచి బయటకు తీసి బేరకత్తులకు అయితే పెడతారు. ఇప్పుడు ఒక రేటు చెప్తారు, వాళ్ళకి నచ్చితే ఆ రేటుకి తీసుకుంటారు, లేదంటే వాళ్ళకి నచ్చిన రేటుకి అడుగుతారు. వీటన్నింటినీ కలిపి ఒక 4,000 రూపాయలకి అయితే తీసుకున్నారు. ఇప్పుడు చేపలకు ఎక్కువ రేటు పలుకుతుంది, ఎందుకంటే చేపలు తక్కువగా పడతాయి, లాంగ్ వేటలు ఎక్కువగా ఉండవు. ఇంకా బ్యాన్ పీడ్ వచ్చేసింది కాబట్టి చేపలు ఇంకా ఎక్కువ రేటు ఉంటాయి. బ్యాన్ పీడ్ అంటే ఏమిటి? అదేనండి వేట నిషేధ సమయం. ఈ సమయంలో మత్స్యకారులు ఎవరు ఇంజిన్ బోటును ఉపయోగించి వేట చేయకూడదు. ఏప్రిల్ 15th నుంచి జూన్ 14th వరకు అంటే 61 రోజులు వేట నిషేధ సమయము ఉంటుంది. ఈ సమయంలో మత్స్యకారులు బోటులో ఇంజిన్ను ఉపయోగించి వేట చేయకూడదు. చేపల యొక్క సంతానోత్పత్తి సమయము ఈ కాలంలో ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బోట్స్ యొక్క ఇంజిన్ వల్ల వాటికి హాని కలిగే ప్రమాదం ఉంది. అందువల్ల ఇంజిన్ ఉపయోగించి వేట చేయరాదు. ట్రెడిషనల్ బోటు చిన్న బోట్స్ మీద అయితే వేటకి వెళ్ళవచ్చు. ఇక్కడ చాలా రకాల చేపలు ఉన్నాయి. ఒక బోట్ కాదు, అన్ని బోట్స్ కూడా బయటికి తీసేశారు. వీటిని రంగులు అని అంటారు. మీ ఏరియాలో వీటిని ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి. దీనిని పెదమట్ట అని అంటారు. వీటన్నింటినీ కలిపి ఒక 3,000 రూపాయలకైతే బేరకత్తులు తీసుకున్నారు. మనము ఏ వయసులోనైనా కష్టపడవచ్చు, కష్టపడితే ఏదైనా సాధించవచ్చు, మనము ఆరోగ్యంగా ఉంటామని ఈ తాతను చూస్తే తెలుస్తుంది. ఇతనికి 60 సంవత్సరాలు దాటినా కూడా వేటకి వెళ్తారు. అంటే మనము పని చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటామేమో. అన్ని రంగాల్లోనే అంటే ఏ వృత్తి చేసినా కష్టం అనేది ఉంటుంది. నాకు కొంచెం ఎక్కువ కష్టం అనిపిస్తుంది ఈ జాలాల విషయానికి వస్తే. ఒకసారి మనం సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర ఏం జరుగుతుందో తెలియదు, ఇక్కడ పర్సన్స్ ఏమవుతున్నారో తెలియదు, మనకి లోపలికి ఫోన్ సిగ్నల్స్ కూడా అందదు. అంటే మనం సముద్రంలోకి వెళ్ళి తర్వాత వేట చేసుకుని వచ్చిన తర్వాత మాత్రమే మనకి ఇంటి దగ్గర పరిస్థితి ఏంటో తెలుస్తుంది. ఒక్కొక్కసారి సముద్రంలో ఉండి వాళ్ళు ఎన్నో సాడ్ న్యూస్లు ఒడ్డుకు వచ్చిన తర్వాత విని ఉండవచ్చు, అయినా వాళ్ళ వృత్తిని కొనసాగిస్తారు. అదేంటి అలా జరిగినా కూడా మీరు దీన్నే ఎంచుకుంటున్నారు ఎందుకు, ఇంకా చాలా పనులు ఉన్నాయి కదా అని అడిగితే వాళ్ళు అంటున్నారు, ఎన్నో పనులు ఉండవచ్చు కానీ మాకు తెలిసిన పని ఇది మాత్రమే, ఎంత కష్టం వచ్చినా మాకు ఈ పని మాత్రమే చేతవుతుంది, మేము ఈ పని మాత్రమే ఎంతో ఇష్టంగా చేయగలము అని ప్రతి మత్స్యకారు నోట అయితే వింటాను ప్రతిరోజు. ఇప్పుడు నేను ఈ 3 చేపలను ఇంటికి తీసుకువెళ్ళాను. వీటిని కడగరపార్లు అని అంటారు. అయితే వీటిని ఫ్రై చేయడానికి తీసుకెళ్ళాను. వీడియో ఎండ్లో మీకు ఏ విధంగా ఫ్రై చేశాను అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు వేట నిషేధ సమయము కాబట్టి ఇలాగ వలలన్నింటినీ కూడా జాగ్రత్తగా భద్రపరచుకోవడానికి రెడీ చేసుకుంటున్నారు. ఇంకా ఇక్కడైతే 3 చేపలు మీకు కనిపిస్తాయి. తాత నాకెందుకు ఈ జీవితం అన్నట్లు చూస్తున్నారు. ఎందుకమ్మా ఎప్పుడు వీడియోస్ తీస్తూనే ఉంటావు అని అంటున్నారు. ఇంకా మీకు చూపించిన దాన్ని గుర్రంపార అంటారు. అయితే ఇప్పుడు వీళ్ళు ఉపయోగించిన గాలాలు ఇవి. ఈ గాలాలు పింపురు పట్టకుండా పాడవకుండా ఉండడానికి వీళ్ళు ఈ విధంగా క్లీన్ చేస్తారు. అంటే 2 months ఇంకా వాడరు కదా, ఎటువంటి డ్యామేజ్ రాకుండా, అంటే కొత్తవి మళ్ళీ కొనుక్కోని అవసరం లేకుండా వీటిని జాగ్రత్తగా దాచుకుంటున్నారు. ఏదో గ్రీజ్ రాస్తున్నారు, అది నాకు తెలియదు. అది రాయటం వల్లంట అవి కొంచెము పాడవకుండా మంచిగా ఉంటాయని చెప్తున్నారు. వీటన్నిటికీ మొత్తము ఈ గ్రీజ్ రాసేసి ఈ విధంగా వాటిని కవర్ చేసేసి ఒక దగ్గర అయితే వీటిని పెట్టుకుంటున్నారు. ఈ విధంగా మత్స్యకారుల జీవితం అనేది ఉంటుంది. వీరి యొక్క జీవితము మీకేమనిపిస్తుంది? వీళ్ళ యొక్క లైఫ్ అనేది రిస్క్తో కూడుకున్నదా, లేకపోతే ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారా, ఏ విధంగా మీకు చూస్తే అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.